భారత క్రికెట్లో ఎప్పటికప్పుడు బాగా ఆడుతూ ఉంటేనే జట్టులో చోటు ఉంటుంది. వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడితే మాత్రం కొంతవరకు చూసి తరువాత పక్కన పెట్టేస్తారు. కానీ ఒక్కోసారి పోటీతత్వం ఎక్కువగా ఉంటే బాగా ఆడినా కూడా జట్టులో చోటు ఉండదు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నాడు వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే. తాజాగా గతంలో తనకు ఎదురైన కొన్ని ఇబ్బందులను ఓపెన్గా చెప్పేశాడు. ఎంత బాగా ఆడినా కూడా జట్టులో నుంచి పీకేస్తారన్నాడు. రెహానే చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. టీమిండియాలో నిలకడకు మారుపేరైన రెహానే ఒక్కసారిగా జట్టుకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనలో స్టాండ్ ఇన్ కెప్టెన్గా వ్యవహరించి జట్టుకు విజయాన్ని కూడా అందించాడు. అయితే తాను జట్టుకు దూరం అవడంపై రెహానే సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2023 WTC ఫైనల్లో సెంచరీ చేసినా కూడా జట్టులో చోటు కోల్పోయానని చెప్పాడు. అలా ఎందుకు జరిగిందో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదన్నాడు. జట్టు ఎంపిక అనేది తన చేతుల్లో లేదని, అదంతా సెలెక్టర్ల పని అంటూ చెప్పుకొచ్చాడు. తాను మాత్రం బాగానే ఆడానని అనుకుంటున్నట్లు సెలెక్టర్లకు చురకలంటించాడు. జాతీయ జట్టులో అవకాశం కోల్పోయినప్పుడు దేశవాళీ క్రికెట్ తనను ఆదరించిందన్నాడు. కాబట్టి దానికోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని స్పష్టం చేశాడు. ప్రస్తుతం రెహానే రంజీ ట్రోఫీలో ముంబైకి సారథ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడి ఒక సెంచరీ చేసి జట్టును సెమీస్కు చేర్చాడు. 3 సార్లు 90కి పైగా, ఒక్కసారి 80కి పైగా పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్లో తన బ్యాటింగ్పై సంతృప్తికరంగానే ఉన్నానని, ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు రంజీల్లోనూ పరుగులు సాధించడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. తనలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని, ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్కు ఇంకా సమయం ఉంది కాబట్టి ఏమైనా జరగవచ్చన్నాడు. ఇప్పటికైతే రంజీ ట్రోఫీ సెమీస్ పైనే దృష్టి సారించినట్లు వివరించాడు. రెడ్ బాల్ క్రికెట్లో రెహానేకు అద్భుతమైన బ్యాటర్గా పేరుంది. క్లిష్ట సమయంలో ప్రత్యర్థి బౌలర్లకు కొరకరాని కొయ్యలాగా మారిన సందర్భాలు చాలానే ఉన్నాయి. క్రీజులో ఒక్కసారి కుదురుకున్నాడంటే రెహానేను అవుట్ చేయడం ప్రత్యర్థి బౌలర్లకు తలనొప్పిగా మారేది. అలాంటి రెహానే అవసరం ప్రస్తుతం టీమిండియాకు ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం జట్టులో ఉన్న యువ సీనియర్ ఆటగాళ్లు టెస్టుల్లో నిలకడగా రాణించలేకపోతున్నారు. T20లకు బాగా అలవాటు పడి టెస్టుల్లో ఓపిగ్గా ఆడలేకపోతున్నారు. IPL తర్వాత ఇంగ్లాండ్ టూర్కు వెళ్లనున్న భారత్ జట్టు అక్కడ 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం రెహానే లాంటి అనుభవజ్ఞుడైన ప్లేయర్ ఖచ్చితంగా టీమిండియాకు అవసరమని ఫ్యాన్స్ చెబుతున్నారు. మరి సెలెక్టర్లు రెహానేను పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాలి.